ఇప్పుడు మనం అందరూ కలిసి ఒక వెరైటీగా అంతాక్షరి ఆడబోతున్నాము. అది ఎలా అంటే ఫస్ట్ ప్రాపర్టీస్ రప్పిస్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఈ అంతాక్షరిలో చిన్న ట్విస్ట్ ఉంది. మా దగ్గర మా మేధావి దుర్గా ఉన్నారు కాబట్టి దుర్గారావు పాట మీకోసం హమ్ చేస్తాడు. ఎవరు ఫస్ట్ అది సౌండ్ చేసి పాట పాడతారో ఆ టీమ్ కి పాయింట్. అంటే లిప్ ఓపెన్ చేయకుండా జస్ట్ మ్యూజిక్ ఇస్తాడు అంతేనా? అంతే. తను నార్మల్ గా మాట్లాడితే అర్థం కాదు, ఇంకా పాట పాడితే ఏం అర్థం అవుతుంది? మరి అంతాక్షరి ట్విస్ట్ లో ఎవరు గెలుస్తారో చూద్దాము. 3, 2, 1 గో. పాడు. ఇది డంషరాడ్ కాదమ్మా, అంతాక్షరి. ఇలా ఇలా కాదు, నోరిప్పి పాట పాడు. నోట్తో పాడు. ఓకే ఓకే. రాజశేఖర్ గారు పాట పాడండి. ఏ దుర్మార్గుడా, పాట పాడరా. మళ్ళా సరవే మల్లేశ్వరివే మధు రాసల మంజరవే. కాదా కాదా ఎక్సైటమ్. రామ్ ప్రసాద్ గారి టీం చెప్పండి. కొంచెం టైం కావాలి మాకు. చెలియా 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 చెలియా. నో, ఇంకొకసారి పాడు. అరే అరే నీకు గేట్ పాస్ వచ్చింది పో. బాబు వాడికి ఏదో వాష్రూమ్ ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఎంటర్టైన్మెంట్ బాగుంది. యాదవరాజు. లేదు మేడం, పని చేస్తున్నారని చూసినా మేడం. జస్ట్ పాడండి. అందాల బొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అంటావా మామ అంటావా? ఆయన ఏమంటలేడు. అరే చెప్పరు ఒకసారి. పోయి అంటాడు ఆటో పరావు. ఓకే, అయితే కరెక్ట్ సాంగ్ బోత్ టీమ్స్ గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి మ్యూజిక్. సరే, ఎవరికి ఇక్కడ పాయింట్ రాలేదు కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా వినండి. సుధాకర్ గారు ఇప్పుడు వినాలి. ఓకే, రెడీ? అంటావా మామ, అంటావా మామ. మరి ఏంది? చెప్పేసా అదే. రెడీ, మళ్ళీ ఒకసారి. అరే తప్ప ఏమొస్తలేదురా. మేఘాలలో తేలిపొమ్మ. నేను కూర్చోమంది. పాడరా, పాయింట్ నీకే. సినిమా పేరు చెప్తా.
హీరో పేరు చెప్తా చెప్పు. అల్లు అర్జున్. కాదు మేడం మీరు ఒకటే రిధం పాడు. యాదమ్మరాజు ఇంతగా చెప్తున్నారు కదా ఆయనకు పెట్టండి. ప్లేయర్ చేంజ్ యాదవ్ రాజు. ఇందాక నేను పాడక హమ్ చేయాలి. బేసిక్ గా దుర్గారావు అన్నకి రాదనుకున్నాం గానీ లిప్ ఓపెన్ చేయకూడదు, హమ్ చేయాలి. రెడీ. రామ్ ప్రసాద్ టీం చెప్పండి. చిలక పచ్చ కోక. ఆల్ రైట్, రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 1 పాయింట్. రెడీ, నెక్స్ట్ సాంగ్. ఏకాంత వేళ బ్రహ్మాజీ గారు ఒక పాట మీరు కూడా హమ్ చేస్తే బాగుంటది కదా. అంటే మైక్ లేకుండా కూడా పాడొచ్చు. వన్ సాంగ్. ఆల్ రైట్, రెడీ. సో బ్రహ్మాజీ గారు ఇప్పుడు హమ్ చేయబోతున్నారు. లెట్స్ సీ. రామ్ ప్రసాద్. ఏ పాట చిన్నదో వైపు పెద్దదో వైపు. అది కాదు. ఏ పాట అయితే మీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి పాయింట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ట్రైల్ ఇది. నెక్స్ట్ సాంగ్. లిప్ ఓపెన్ చేయకూడదు. Okay, okay. రెడీ, వన్ మోర్ సాంగ్. నూకరాజు. భీమవరం బుల్లోడ పాలు కావాలా? నీ బొంద ఈ పాట కాదని చెప్తున్నా నేను, వేరే పాట ఉంది. ఓకే, వన్స్ మోర్. రామ్ ప్రసాద్. అదేంటో స్టూడెంట్ నెంబర్ సాంగ్ ఏంటి? మెట్టి చేశాడే నీ ఓకే, ఈ పాట రైట్ రాంగ్ లెట్స్ ఫైండ్ అవుట్. మ్యూజిక్. చిలుకు అందెలతో చిటపట చిలుకవడితో పీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాలాడింది వయ్యారంగా. ఆల్ రైట్, నెక్స్ట్ సాంగ్. ప్రియతమా రాగాలు. బ్రహ్మాజీ గారు మీరు చెప్పండి, ఏ పాట పాడండి. చూసా నీ హృదయాన్ని. చూసా ఒక హృదయాన్ని. ఓకే సంజయ్, డాడీ లాగా కాకుండా బాగా ఆడండి. రండి సంజయ్, రెడీయా? చూపులతో గుచ్చి చంపకే మేరే యార్. మేమే ఓకే, రైట్ రాంగ్ అని చూద్దాము. చూపులతో గుచ్చి చంపకే మేరే రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 3 పాయింట్స్ అండ్ ఇటువైపు 1 పాయింట్. ఓకే, మ్యూజిక్ రెడీ. డార్లింగే వస్తున్నా డార్లింగే. మరి యాదవ్ రాజు గెస్ట్ చేసిన పాట కరెక్టా కాదా? మ్యూజిక్. ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 3 పాయింట్స్. ఆల్ రైట్, సో ఈ ఎంటర్టైనింగ్ అంతాక్షరి రౌండ్ విన్నర్స్ వచ్చి రామ్ ప్రసాద్.
ఇంద్రజ గారు ఎలా అనిపించింది అంతాక్షరి విత్ ట్విస్ట్? నాకైతే చాలా చాలా సరదాగా అనిపించింది. బికాస్ ఇలా హమ్ చేయడం ఐ థింక్ ఇది ఫస్ట్ టైం. ఊరికి ఒక పాట పాడడం లేదా లాస్ట్ అక్షరం తీసుకోవడం లేదా డమ్ షరట్స్ లాంటివి చాలా చూసాను. హమ్ చేసుకోవడం చాలా ఇదిగా అనిపించింది. హమ్ చేసి పాట కనిపెట్టడం ఇంత కష్టమా అని అనిపించింది. నాకు చాలా సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు మీకు ఎలా అనిపించింది ఈ రౌండ్? చాలా ఫన్ బాగుంది. అర్థమైందో అర్థం కాలేదు కానీ వీళ్ళు చేసిన గోల్ చాలా అది బాగుంది. యాక్చువల్ నాకు బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే సంజయ్ టు వైపు మీకు ఎలా అనిపించింది? అది కొత్తగా అనిపించింది. అక్కడ నేను నర్వస్ గా ఉండే, బట్ అక్కడ ట్యూన్ పట్టుకోవాలి. మొత్తం పాట హమ్ చేస్తే రాదు. ఒక పర్టికులర్ క్యాచీ ట్యూన్ ఉంటుంది కదా, హుక్ స్టెప్ లాగా, అది పట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అది తప్ప మిగతా అన్ని పట్టుకున్నాడు.